Mandira Premium Silver Jewelry by Manipali. బస్ భవన్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల భారీ నిరసన అంట. సో నిన్న చాలామంది ఒక 10 నుండి 13 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్ బస్ భవన్ దగ్గరికి వచ్చి వీళ్ళు ఆందోళన నిరసన చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఆందోళన నిరసన చేసేది ఏదో మేము రిటైర్డ్ అయిపోయినాం, మాకు ఏమంటారు పెన్షన్లు ఇవ్వండి, లేకపోతే 1,00,000 పెన్షన్లు ఇవ్వండి, 5 లక్షల పెన్షన్లు ఇవ్వండి, ఇవి ఏం అడుగుతారు వాళ్ళు న్యాయంగా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు కూడా ఆర్టీసీ కార్మికుడిగా పనిచేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి రావాల్సినటువంటి పీఆర్సీ పీఎఫ్ అమౌంట్లు ఇంకా రాలేదంట. తార్నాకల్లో ఉన్న ఈ ఆర్టీసీ సంబంధించిన హాస్పిటల్కి పోతే ఆడ మెడిసిన్ కూడా చక్కగా ఇస్తలేరంట. పాపం కాళ్ళు లేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది పడిన వయోవృద్ధులు, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ 2 నెలలకు సరిపడా మందులు మాకు ఒకటేసారి ఇవ్వండి, మేము సంవత్సరానికి 12 సార్లు కాకుండా కేవలం 6 సార్లు వస్తాం, మేము ఇంట్లో నుండి రాలేకపోతున్నాం ప్రతి నెల అని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. సో దీంట్లో వాళ్ళు కోరుకునే గొంతమ్మ కోరికలు ఏం లేవని కూడా అంటూ ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వాళ్ళు సంపాదించుకున్నది, వాళ్ళ అమౌంట్ నుంచి వెళ్ళి డిడక్ట్ అయినటువంటి అమౌంట్ను వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉన్నారు. పాపం నిన్న ఆయనే చాలా బాధపడుతూ చాలా ఏడుస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పి అర్ధనగ్నంగా ఆయనకు నిరసన చేస్తూ ఉన్నారు. ఇంక కొంతమంది అయితే వయోవృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఆ ప్లేట్స్ చెంచాలు తీసుకొచ్చి సౌండ్స్ చేస్తూ ఉన్నారు. ఏం లేదు, ఇంకొక రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుడు మాట్లాడుతూ మీ దగ్గర బడ్జెట్ లేకపోతే బస్ భవన్ని అమ్మి మాకు రావాల్సినటువంటి నిధులను రిలీజ్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఎన్ని చెప్పినా కూడా నిజంగా ప్రభుత్వం దగ్గర మాత్రం చెల్లడం లేదు. 2017, 21 ఇవి ఇక్కడి నుంచి కూడా రావాలంటే వీళ్ళకి పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెలో బస్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్ చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ మేనేజ్మెంట్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ రిటైర్మెంట్ కార్మికులకు రావాల్సిన 2017 నుండి 2021 సంవత్సరాల బకాయిలు త్వరగా చెల్లించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో రిటైర్డ్ ఉద్యోగులకు 2 నెలలకు సరిపడా మందులు అందించాలన్నారు. మరణించిన ఉద్యోగి భార్యాభర్తలకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని కోరారు. వితంతు ఉద్యోగులకు పీఎఫ్, గ్రాట్యుటీ, పెన్షన్ కేసులను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వీళ్ళు అడిగే దాంట్లో పెద్ద గొంతెమ్మ కోరికలు ఏం లేవు అని వాళ్ళు నిన్న ఎంత బాధపడుతూ ఉన్నారంటే దగ్గర ఒక 10-13 వేల మంది రిటైర్డ్ కార్మికులు వచ్చిర్రంటే ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం ఆర్టీసీ క్రాస్ రోడ్ మొత్తం నిండిపోయింది. అక్కడ బస్ భవన్ దగ్గర మొత్తం ఎక్కడక్కడ బస్సులు ఆపేసిర్రు, మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది నిన్న అక్కడ. సో ఇంకా వీళ్ళకి అండగా కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు, మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి ఏదేమైనా కూడా ప్రభుత్వం వీళ్ళ సైడు చూసి ఒకసారి ఈ చొరవ తీసుకొని వీళ్ళకి రావాల్సినటువంటి ఈ పెన్షన్ అవ్వచ్చు, గ్రాట్యుటీ అవ్వచ్చు, పీఎఫ్ అవ్వచ్చు, వీటన్నింటినీ కూడా కొంచెం తొందరగా పరిగణలోకి తీసుకొని పరిష్కరిస్తే బాగుంటుంది.